ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల్లో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలుపరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి, ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5%ని ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.